మరి దేవుడు చాలా గొప్పవాడు. అందరూ కూడా చాలా మంది ఒక ఊర్లో ఒక వర్గానికి లేకపోతే ఒక ప్రాంతానికి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారందరూ యేసు ప్రభువుని అంగీకరించడానికి ఇష్టపడ్డారు. యేసు ప్రభువుని అంగీకరించిన వారందరూ కూడా వారికి దేవుడు యాక హృదయం ఇచ్చాడు, యాకాత్మ కూడా దేవుడు వారికి ఇచ్చాడు అని బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. విశ్వసించిన వారందరూ యాక హృదయమును యాకాత్మ గలవారై ఉండిరి అని బైబిల్లో. విశ్వసించిన వారందరూ కూడా యాక హృదయము గలవారై ఉన్నారు, యాకాత్మ గలవారై కూడా ఉన్నారు. కనుక దేవుని మీద విశ్వాసం ఉండినప్పుడు ఆ విశ్వాసము అది చాలా గొప్పగా విశ్వాసము దేవుని బిడ్డగా ఉండాలి. ఆ విశ్వాసం ఉన్నప్పుడు ప్రార్థన చేసుకోవాలి. దేవుని ఎడల విశ్వాసం ఉంచినప్పుడు అలాగే మనము ఇప్పుడు కూడా ప్రభువు నా మంచికే చేస్తాడు అని చెప్పి విశ్వసించాలి. కనుక ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా మనం బైబిల్ గ్రంథాలు చూస్తుంటే వారికి విశ్వాసం దేవుడు పుట్టించాడు, యాక హృదయం పుట్టించాడు, యాకాత్మ కూడా వారందరూ కూడా దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా. కనుక వారిలో భిన్నత్వం లేదు. వారందరికీ కూడా మరి దేవుడు ఆత్మ, దేవుడితో సమాధానము, దేవుని ఎడల విశ్వాసము కలిగి వారు ముందుకు వెళ్ళాలని వారు ఇష్టపడ్డారని. ఏదైనా కూడా ముందుకు వెళ్ళాలి అంటే ఏకాత్మ కావాలి, సమాధానము కావాలి. అలాగే దేవుని ప్రియమైన బిడ్డరా, రెండోది ఏంటంటే దేవుని ఎడల విశ్వాసము కావాలి. ఆ విశ్వాసము ఎలా ఉండాలంటే ఎవడను తనకు కలిగిన వాటిలో ఏది కూడా తనదని అనుకున్నా లేదు. హల్లెలూయా. దేవుడు ఏవైతే ఆశీర్వదించాడో, దేవుడు ఏదైతే ఇచ్చాడో అవన్నీ కూడా ఏది కూడా ఇది నాది అని ఎవరు కూడా అనుకునేవారు కాదట. ఎవరు కూడా వాళ్ళ హృదయంలోని కానీ వాళ్ళ మనసులోని కానీ అలాంటి ఉద్దేశం అనేటువంటిది ఎప్పుడు కూడా ఉండేది కాదు. కనుక ఈ భూమి మీద మనిషి చాలా గొప్పవాడు అవుతాడు, ప్రయోజకుడు అవుతాడు, చాలా దేవుని బిడ్డరా మరి సంపాదన పరుడు అవుతాడు. కానీ నాది నాది అంటాడు. నాది 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 అంటూ విర్రవీగుచున్నావా, చచ్చినాక నీది అన్న దేహమైన వచ్చునా. నాది 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 అంటూ విర్రవీగుచున్నావా, చచ్చినాక నీది అయినా దేహమైన వచ్చునా. మనిషి పుడతాడు ఏమీ లేకుండా, చనిపోతాడు వెళ్ళేటప్పుడు ఏమీ పట్టుకెళ్ళడు. ఈ మధ్య కాలంలో ఇది నాది అది నాది అని ప్రయాసపడుతూ ఉంటాడు. ఇదంతా మనిషి గ్రహించవలసింది ఏంటంటే మరణము ఏది కూడా ఈ భూమి మీద ఎవరిది కాదు. నువ్వు ఎంత గొప్ప స్థితిలో ఉన్నా ఒకరోజు అన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోవలసిందే. వారికి ఏక హృదయము కలిగింది, ఏకాత్మ కలిగింది. వారికి కలిగింది అంతయు కూడా